ఈరోజు నేను మా జీ కుటుంబం అవార్డ్స్‌లో ఉన్నాను. అండ్ మై ఫస్ట్ టైమ్ ఇన్ జీ చాలా ఎక్సైట్‌గా ఉంది. బాగా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పమ్మా. అండ్ ఈరోజు ఐయామ్ పెర్ఫార్మింగ్ ఫర్ ఏ సాంగ్ అని ఇప్పుడే చెప్పను. మీరు తర్వాత హాయ్ అండ్ ఫైనల్‌గా నేను రెడీ అయిపోయాను నా పెర్ఫార్మన్స్‌కి. సో, ఇప్పుడైనా నేను చెప్పాలి కదా సాంగు. అదే ఆలోచిస్తున్నాను చెప్పాలా? వద్దా? అంటే నేను ఇప్పుడే చెప్పేస్తే మీకు ఆ ఎక్సైట్‌మెంట్ ఉంటదో లేదో. ಮೇಕಪ್ ಡ್ಯಾನ್ಸ್ ಮುಗಿಸ್ಕೊ ಬಂದಿದ್ದು ಡ್ಯಾನ್ಸ್ ಆದ್ಮೇಲೆ ಬೇರೆದಕ್ಕೆ ಬೇರೆ ಮೇಕಪ್ ಅವ್ರು ಯಾರು ನಿನ್ ಯೂಟ್ಯೂಬ್ looking so good, so pretty, looking like a wow, wow, girls looking like a wow, black color wow. హాయ్ హలో అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గెస్ వాట్ వేర్ ఐఎమ్ టుడే. ఈ రోజు నేను మా జీ కుటుంబం అవార్డ్స్‌లో ఉన్నాను. అండ్ మై ఫస్ట్ టైమ్ ఇన్ జీ చాలా ఎక్సైట్‌గా ఉంది. బాగా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పమ్మా. అండ్ ఇట్స్ 20 ఇయర్స్ టు జీ తెలుగు. అవునా? ఇంకా చాలా చాలా స్పెషల్, ఎక్సైటెడ్. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? తెలియాలి, తెలిసి తీరాలి. అండ్ ఈ రోజు ఐఎమ్ పెర్ఫార్మింగ్ ఫర్ ఏ సాంగ్ అని ఇప్పుడే చెప్పను. మీరు తర్వాత చూడండి. ఆడపిల్లైనా ఆవిడికి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు, బాగా పొగరండి. ఇది కరెక్ట్. సో లెట్స్ గో గెట్ రెడీ. సో ఈ రోజు నేను మా మేకప్ టీమ్ ని మీకు పరిచయం చేస్తున్నాను. అండ్ దిస్ ఇస్ చందన, దిస్ ఇస్ వర్షిని, దిస్ ఇస్ సుమ. మా ఇద్దరు హెయిర్ డ్రెస్సర్ అండ్ షీస్ ద మేకప్ ఆర్టిస్ట్. హాయ్. సో విల్ స్టార్ట్ గెటింగ్ రెడీ ఫర్ ద ప్రీ షూట్. నేను సాంగ్ ఎప్పుడే చెప్పను, తర్వాత యూ కెన్ వాచ్ ఇట్. ఏ సాంగ్ అని ఇప్పుడే చెప్పను, మీరు తర్వాత చూడండి. ప్రీ షూట్ నేను సాంగ్ ఎప్పుడే చెప్పను, తర్వాత యూ కెన్ వాచ్ ఇట్. ఏయ్ ఏంటిది? మాకేంటిది అంటున్నాను. మా మేకప్ ఆర్టిస్ట్ స్పెషల్ గా కూర్చొని మేకప్ చేస్తారంట. వీడియో కోసం నిల్చున్నారు ఇప్పుడు. అంటే బ్రైడ్స్ కి 3 hours చేస్తారు. నేను అంత తీసుకోను. నేను నార్మల్ గా నేను మేకప్ చేసుకుంటే ఓన్లీ 15 minutes. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? ఇప్పుడు మనం 3 hours చేయము. విల్ బి రెడీ బై 1 hour. 3 hours రెడీ అవ్వడానికి అంత టైం లేదు మనకి. We'll play some songs. చూడండి, పర్ఫెక్ట్ గా కనిపించడానికి ఇవన్నీ చేయాలి. లేదంటే మనం పర్ఫెక్ట్ అని కాదు, అంటే స్క్రీన్ కోసం. చాలా మంది అయ్యో వాళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళు అలా ఉంటారు, మనం కూడా అలానే ఉండాలి అనుకుంటాం. కానీ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు లుక్ సో పర్ఫెక్ట్ ఆన్ స్క్రీన్, యు నో. నెక్స్ట్ నో ఐడియా, అంటే నార్మల్ ఉంటుంది. నేను కలెక్ట్ చేస్తాను, ఆ తర్వాత అప్లై చేస్తాను. యాక్చువల్లీ దిస్ ఇస్ ద డిఫికల్ట్ టాస్క్. ఒక్క సైడ్ ఐలైనర్ బాగా వచ్చింది, కానీ ఇంకొక సైడ్ అలానే రావాలి, లేదంటే పిచ్చి పిచ్చిగా కనిపిస్తుంది. మేకప్ ఆర్టిస్ట్ కూర్చొని మేకప్ చేసి అలవాటు. అప్పుడు నా కోసం నిల్చొని చేస్తున్నాను. ఓన్లీ బికాస్ ఆఫ్ వాట్? టెల్ మీ. Is it because of me? Is it because of vlog?
No, because of you. అది జోక్ నా చిన్నప్పటి నుంచి వింటున్నా. Emotional damage. Nice to hear that. That was a setting spray. Yeah. లిప్స్టిక్ కాస్ట్యూమ్ Costume వేసాక. Okay. So makeup అయిపోయింది చూసారా? We didn't take 3 hours. We just took 15 minutes. Sorry. Half an hour. నేను 15 minutes. లేదంటే ఇలా ట్విస్టింగ్ చేసి ఇలా బాగుంటుంది. ఇలా లిప్స్ బాగుంటుంది. అదంతా తీసి పెట్టేస్తాను. ఏదంటే కావాలా? అవసరం లేదు, యాక్చువల్లీ లేకుండా బాగుంది, అవుట్ఫిట్ ఉంటుంది. చాలా బాగుంది. Lashes బాగుంది. Original lashes. Good. Gold. Dot. పింక్ Yeah, pink. ఈ pink చూడండి. Yeah. నేను వేసుకున్నా. నాకు లిప్ లైన్. ఓకే. అనేది ఇది వచ్చేసింది, ఇది టక్ అయ్యాలి. అండ్ లోపల ఇన్నర్ది కనిపించకుండా కొంచెం టక్ వేసేది. లాట్ గోస్ బిహైండ్ వన్ పర్ఫెక్ట్ సాంగ్. తీసానంటే కొంచెం కవర్ అవుతుందని. సో దట్స్ ద సినారియో. ఏంటి ఇలా అయితే కొంచెం హై ఫ్యాషన్ లాగా అలా ఉంటుంది. నాకు అదే కన్ఫ్యూజన్ లో ఉన్నాను. ఆ కెమెరాలో చూసుకోలేకపోతే. సో మనం ఇంత వాల్యూమ్ ఇచ్చి మీకు ఎంత కావాలి? అదే ఇంత కదా, లైక్ దిస్ జస్ట్ మీ ఐబ్రో ఆర్ట్స్ ఇది కొంచెం హైట్ ఉండాలి కదా, హైట్ వస్తుంది మీకు ఎంత కావాలి. సో మీకు ఇదంతా ఎట్లా ఉంటే కూడా సరిపోతుంది. మీకు డాన్స్ చేసేటప్పుడు కూడా ఫేస్ మీద ఫేస్ పే రాదు. ఓకే, ఇలాగే చేసేయండి. హైట్ వస్తుంది. ఒకసారి ఐస్ క్రీమ్ మీరు స్వెట్ వచ్చినా ఫేస్ టచ్ చేయొద్దు. జస్ట్ ఫ్యాన్ దగ్గర కానీ ఏసీ దగ్గర కానీ ఓకే. సో ఎలా కావాలంటే జస్ట్ దిస్ మెజర్ వుడ్ వర్క్. ఓన్లీ దిస్ మచ్, లేదంటే మొత్తం ఇంకొంచెం అవసరం లేదు, ఓన్లీ కొంచెం. అంటే ఇది బ్రేడ్ లాగా తీసుకుంటాం కదా, ఇంతే. ఈ పార్ట్ మాత్రమే తీసుకుంటారు కదా, అది ఆ పార్ట్ వరకు గ్రేడ్ వేసేయండి. ఫుల్ చేయండి, వాల్యూమ్ వచ్చేస్తుంది, సరిపోతుంది. నెక్స్ట్ ఆ శారీకి ఎక్స్టెన్షన్ చాలా పెద్దది ఉందా? ఓన్లీ నాకు అది చూపిస్తాను. ఫస్ట్ నుంచి లేదా pad పెట్టండి. ప్యాడ్ పెట్టేయండి. ఎందుకంటే క్రింపింగ్ కూడా ఇప్పుడు చేస్తున్నాం. చేయమంటారా? మళ్ళీ హెయిర్ కి ప్యాడ్ పెట్టి దీనికి ఏమైనా కింద లైట్ గా కర్ల్ చేద్దాం అలాగే వద్దు, ఇలానే బాగుంది. వచ్చింది అంటే ఇది క్యూట్ గా ఉంది, కాకపోతే ఆ సాంగ్ కి అది మాస్ సాంగ్ కదా, చాలా బాగుంటుంది. డాన్స్ చేస్తే హెయిర్స్ అట్లా ఓకే కదా. ఫస్ట్ ఓకే, ఫస్ట్ వచ్చేసేయండి. ఒకసారి మళ్ళీ ఫిక్స్ ఇవ్వండి. సింపుల్ కొడుతుంది కదా ఇట్లా. ఇది మీరు ఏదైనా కొంచెం హెయిర్ సాంగ్స్ అలా అయితే బాగుంటుంది. అది కొంచెం బోల్డ్ సాంగ్ కదా, బోల్డ్ సాంగ్ మా సాంగ్ కాబట్టి సెంటర్ లో ఉంటే బాగుంది. ఓకే.
లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ వైల్ డూయింగ్ హెయిర్. అట్లా ఉంటుంది మనం. నేనే కదా అన్ని అమ్మాయిలు ఎలా లేరు అందరూ. చూద్దాం, ట్రై చేద్దాం. ఈ బ్రేడ్ మధ్యలో ఈ లేస్ అవి ఏమన్నా పెడదాం. అయ్యో వద్దు కదా. అంటే ముందు పెడితే చాలా అంటే బ్యాక్ పోనీ వేసి ఏమన్నా వేసి ఉంటే స్టిక్ బాగుంటుంది. ఏమైనా నేను అది ఫుల్ స్లీక్ హెయిర్ చేసి హై పోనీ పెట్టి మనం బ్రేడ్ చేస్తాం కదా, దానికి బాగుంటుంది. అది చేద్దాము. వద్దు కదా చాలా. హాయ్, అండ్ ఫైనల్ గా నేను రెడీ అయిపోయాను నా పర్ఫార్మెన్స్ కి. సో ఇప్పుడైనా నేను చెప్పాలి కదా సాంగ్. అదే ఆలోచిస్తున్నాను చెప్పాలా వద్దా. అంటే నేను ఇప్పుడే చెప్పేస్తే మీకు ఆ ఎక్సైట్మెంట్ ఉంటుందా లేదో. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఈ సాంగ్ పేరు చెప్తే ఎవరికైనా ఆ ఎక్సైట్మెంట్ ఉంటది అనుకుంటున్నా. సో ఐఎమ్ పర్ఫార్మింగ్ ఫర్ ఆటకవాలి ఈ సాంగ్ కి. సో నేను ఎంత బాగా కనిపిస్తున్నాను, దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ మేకప్ ఆర్టిస్ట్, ఆ హెయిర్ స్టైలిస్ట్ ఇద్దరు ఎంత బాగా చేశారు నాకు. అండ్ నేను కాస్ట్యూమ్ చూపిస్తా. దిస్ ఇస్ మై ఫైనల్ లుక్ అనుకుంటున్నా. సో జ్యువెలరీతో పాటు మొత్తం రెడీగా ఉన్నాను. ఇంకేంటి స్టేక్ ఎక్కేసి పర్ఫార్మెన్స్ చేసేదే. సో ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ వెన్ ఆర్ వి గోయింగ్ ఆన్ స్టేజ్ అని. కానీ స్టేజ్ పైన అలా ఉంటుందో తెలీదు వీడియో చేయడానికి. ఉంటే ఖచ్చితంగా విల్ మేక్ ఇట్ ఆర్ ఎల్స్ నో. 2000 years later. చిన్న హెయిర్ ఉంది కాబట్టి ఇలా ఎక్స్టెన్షన్ పెట్టాల్సి వస్తుంది. చాలా చూసి ఉంటారు మరి గుర్తు పెట్టట్లేదేమో. అంటే ఇంత అందంగా కనిపిస్తున్నారు స్క్రీన్ లో. చాలా పెద్ద క్యారెక్టర్ చేస్తూ ఉన్నారు పాపం అక్క. చాలా యంగ్. ఇంకా పెళ్లి అవ్వలేదు, 19 years. కానీ సీరియల్ లో ఏమో అప్పుడే పెళ్లి అయ్యే కొడుకు. చూడండి. లాక్డౌన్ లో స్టార్ట్ చేసాము. ఇప్పుడు అసలు కేవలం మీకు 3 నిమిషాలు ఇస్తున్నాను, మీరు వచ్చేస్తారా నాతో పాటు? ఇంట్లోనే మీ కూతురు ఉంచుకుంటారా అంటారు కదా భావన గారు. ఏంటి కదా ఆ టీజర్ లో ఏంటి? అదే మీకు 3 నిమిషాలు టైం ఇస్తున్నాను, మీ కూతుర్ని మీ ఇంట్లోనే పెట్టుకుంటారా, నాతో పంపించేస్తారా? ఓ మై గాడ్, మా పెళ్లి సీక్వెన్స్ నేను అవును యాక్చువల్లీ అంటే అనుకోకుండా ట్విస్ట్ మా సీరియల్ లో జరిగింది కాబట్టి అంటే తెలిసి ఉంటది. కానీ ఎలా జరుగుతుంది అనేది ఆడియన్స్ కి ఒక థాట్ ఉంటుంది. కానీ ఎలా జరుగుతుంది, ఎలా ఎలా ఇప్పుడైనా ముందు చేస్తారా, ఆ పెళ్లి అయ్యేది ఆగిపోతుందా, యాక్చువల్లీ ఎలా జరుగుతుంది అనేది చూడలేదు. ఆ ప్రోమో అంటే ఇన్స్టాగ్రామ్ లో వేసింది చూసారన్నమాట. సోషల్ మీడియాలో సపరేట్ గా ZEE5 చూడట్లేదు, అందుకే మాకు టీఆర్పీ తగ్గిపోతుంది. చూడండి మీరు టీవీలో. శారీ వేసుకుంటున్నాను కాబట్టి కొంచెం లెంతీగా ఉంటే బాగా కనిపిస్తుంది కదా. అంటే చాలా ఇప్పుడు అంటారు కదా ఆడపిల్లలు చూస్తే ఎలా ఉండాలి, ముద్దుగా ఉండాలి, అప్పుడు లెంతీ హెయిర్ ఉంటేనే బాగుంటదని నేను కూడా అనుకున్నాను ఎక్స్టెన్షన్. కానీ నైట్ ఇన్ఫో మెసేజ్ పెట్టాను ఎక్స్టెన్షన్ ఉంటే తీసుకురండి. ఈ పక్కన తీసుకొచ్చాడు. ಡ್ಯಾನ್ಸ್ ಮುಗಿಸ್ಕೊ ಬಂದಿದ್ದು. ಡ್ಯಾನ್ಸ್ ಆದ್ಮೇಲೆ ಬೇರೆದಕ್ಕೆ ಬೇರೆ ನಿನ್ ಯೂಟ್ಯೂಬ್
ఈ అమ్మాయిని ఎక్కడ చూసుకుంటామని అంటే చాలా సందడి అయింది కదా నాగపంచమిలో పంచమి ఇప్పుడు ఏంటి లక్ష్మి మా ఇంటికి రావే లక్ష్మి రావే మా ఇంటికి ఓకే లక్ష్మి రావే మా ఇంటికి ఫ్యాన్స్ ఫ్యాన్స్ నీకు దర్శని క్లోజ్ ఏంటి అది లక్ష్మి రావే మా ఇంటికి దర్శిని ರಾವೆ ಮಾ ಕ್ಯಾರವಾನ್ ಗೆ ಏನ್ ಡ್ರೆಸ್ ಏನ್ ಇಷ್ಟು ಶೆಕೆ ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಫುಲ್ ಮಳೆ ಅಲ್ವಾ ನಾನು ಹಂಗಂದ್ಬಿಟ್ಟು ಸ್ವೆಟ್ ಟಿ ಶರ್ಟ್ ಹಾಕೋ ಬಂದು ಊಸ್ತಾಗ್ಬಿಡಿ ಮ್ಯಾಂಗ್ಳೂರ್ ಅಂತ ಕೂಲ್ ఉంది చాలా నో ప్లీజ్ నాకు చాలా నర్వస్ అవుతుంది నర్వస్ ఎందుకు నర్వస్ నీకేಳು ಏನು ಟೀಮಲ್ಲಿ ಯಾರ್ಯಾರು ಕನ್ನಡದವ್ರು ಹೆಂಗ್ ಯಾರ್ಯಾರು ಇದ್ದಾರೆ ಯಾರೋ ಓ ಅದೇನು ಎಲ್ಲೋ ನೋಡಿದಿರಲ್ಲ ಸಡನ್ ಆಗಿ ಅವರು ವಿತೌಟ್ ಮೇಕಪ್ ಇದ್ರು ಆಯ್ತಾ ಎಲ್ಲೋ ನೋಡಿದೀನಲ್ಲ ಅಂತ ಅನ್ಸ್ತು ಬಟ್ So finally I'm ready. Almost ready. 95%. ఇంకొక 5% మిగిలింది అంతే. But I'm really loving this look. చాలా బాగా కనిపిస్తున్నారు. I'm loving myself. Thank you for my team. ఇంత బాగా హెయిర్ స్టైల్ మేకప్ నా డిజైనర్ అన్ని ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ సెట్. చేసి సరే చూడండి అందుకే మనం బోల్డ్ గా రేపు కొంచెం చాలా అతి అస్సలు క్లియర్ ఇలాగని ఇలాగే ఇది కాదు ఇలానే ట్రాన్స్పరెంట్ నెక్లెస్ ఏం లేదు జస్ట్ ఇయరింగ్స్ మినీ హ్యాండ్ బ్యాగ్ లో పర్ఫ్యూమ్ సరిపోతుంది సీతలు వాళ్ళు నాగిని సీరియల్ చేస్తే ఐ కెన్ క్యారీ సో మెనీ లుక్స్ మల్టీ టాలెంటెడ్ ఎలా ఉండేదాన్ని నేను అబ్బా అసలు ఏడుస్తూ నిజంగా ఎప్పుడు ఏదో ఒక శారీ చిలా ఆ హెయిర్ స్టైల్ బాగుంది కాదు చెడా వేసి అమ్మ కూడా చేసేసారు చిన్నపిల్లని సీరియల్లో అయితే ఇక్కడ మ్యాగీగా ఐఎమ్ జస్ట్ రూలింగ్ ది క్యారెక్టర్ ఇంకా బెటర్ ఆ మూమెంట్స్ ఏంటంటే అవునరా ఒక్కది ఇది లాస్ట్ లో సెట్ చేస్తాను looking so good so pretty looking like a wow wow girls looking like a wow black color wow golden earrings golden blouse golden saree and necklace ఉంటే బాగుంది కదా పైన వర్క్ అట్లీస్ట్ నో అంటే చాలా హెవీ అయిపోతుంది ఇది ఇవాళ అందుకే ఐ బాట్ ఆల్ చోటా మ్యాగీ ఇప్పుడు బ్యాంగిల్స్ ఏమైనా ఉన్నాయా నో ఎవ్రీథింగ్ ఇస్ క్లోజ్ కనిపించదు ఏం కనిపించదు ఓకే అంటే బాగుంది ఎక్కడ కనిపించదు ఏం ఫుల్ హ్యాండ్స్ ఉంది అండ్ ఆల్సో నాకు కొంచెం ఇది ముందుకు వేసుకుంటా ఒక్క షార్ట్ వెనక్కి వచ్చేసేమో ఒక్కసారి చూసుకుంటాను ఒక్కసారి చూడాలి నాకు ఇలా ఉన్న ఇది వెనక్కున్నా బాగుంది ఎలా ఉన్నా బాగుంది ఇది వద్దు ఐ విల్ జస్ట్ పుట్ ఇట్ బ్యాక్ ఎలా ఉన్నా బాగుంది బ్యాక్ బెటర్ దిస్ పక్కా దట్ ప్రాపర్ దివాలు యా ఐ యామ్ జస్ట్ లవింగ్ దిస్ లుక్ సో ప్రిటీ thank you so much to my makeup artist. She's such a amazing and finally I'm ready for my first Zee Kutumbam Awards 2025 and this is my look. I'm actually loving guys చాలా బాగా చేశాను మేకప్ ఆర్టిస్ట్ హెయిర్ కానీ నాకైతే చాలా ఇష్టమైంది and I hope you guys had fun how it goes behind the scene BTS of Zee Kutumbam Awards and మళ్ళీ ఇంకా డిఫరెంట్ బ్లాగ్స్ తో మీ ముందుకు వస్తూ ఉంటారు నా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా అకౌంట్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ